ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక మంచి ఇంగ్లీష్ స్పీకర్గా మారాలనుకుంటున్నారు, కానీ మీకు నేర్చుకోవడానికి టైం దొరకట్లేదు, అలాగే బుక్స్ చదివేంత తీరిక లేదు. అందుకని చెప్పి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేయట్లేదు. మీరు 2025లో కూడా ఇలా ఆలోచిస్తే మీరు చాలా బిగ్ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే నవ్ ఏ డేస్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సో మెనీ వేస్ ఉన్నాయి. మీరు ఎలాంటి బుక్స్ చదవకుండా, ఎలాంటి ఓల్డ్ మెథడ్స్ ఫాలో అవ్వకుండా జస్ట్ మీ ఇంట్రెస్ట్స్ అండ్ హాబీస్ ద్వారానే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి మీకు వర్కౌట్ అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు మూవీ లవర్ అయితే మీరు మూవీ చూస్తున్నా, వెబ్ సిరీస్లు చూస్తున్నా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ద్వారా చూడండి. మీరు ఆ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ద్వారా తెలుగు డైలాగ్స్ని డీకోడ్ చేయండి. అలాగే మీకు కంటెంట్ నచ్చితే అదర్ లాంగ్వేజ్లో ఉన్న మూవీస్ని కూడా మీరు చూస్తే వాటిని కూడా మీరు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ద్వారా చూడండి. అలా ఆ డైలాగ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లనే మీరు క్రికెట్ లవర్ అయితే క్రికెట్‌ని ఓన్లీ ఇంగ్లీష్ కామెంటరీ ద్వారానే చూడండి. అలాగే మీ ఫేవరెట్ క్రికెటర్స్ ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. క్రికెట్ డిబేట్స్ను, క్రికెట్ అనాలిసిస్ను బాగా ఫాలో అవ్వండి. మీరు మ్యాచ్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో చిన్నగా క్రికెట్ డిస్కషన్ చేయండి. అప్పుడప్పుడు మీరు విన్న ఇంగ్లీష్ కామెంటరీని అక్కడ అప్లై చేయండి. అలాగే మీరు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఇంగ్లీష్ పేజెస్ని మీరు ఫాలో అవ్వండి. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, హ్యూమర్ కావచ్చు అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు ఆ పేజెస్ ఫాలో అవ్వండి. వాటికి వచ్చే కామెంట్స్ని కూడా మీరు ఒకసారి చదవండి. వాటి నుంచి కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ టిప్స్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతాయి. కీప్ లెర్నింగ్.